గోల్కొండ బోనాలతో హైదరాబాద్లో బోనాల పండుగకు నాంది పడింది. గోల్కొండ జగదాంబిక మహంకాళి అమ్మవారి బోనాలు ప్రారంభమయ్యాయి. నేడు సమర్పించే తొలి బోనానికి దాదాపు 1,00,000 మంది వరకు భక్తులు వస్తారని అంచనా. ఈ నేపథ్యంలో అందుకు తగ్గట్టుగా పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అధికారులను పూర్తి స్థాయిలో ఏర్పాట్లు చేశారు. గోల్కొండ కోటలో వైద్య సిబ్బందిని సైతం అందుబాటులో ఉంచారు. తెల్లవారుజామున 5:30 గంటలకు 2 పచ్చి కుండలతో వచ్చిన కులవృత్తుల నాయకుడు శంకర్ అమ్మవారికి బోనం సమర్పించారు. గోల్కొండలోని ఫతే దర్వాజాలో ఉన్న పూజారి సర్వేష్ కుమార్ ఇంట్లో నుంచి జగదాంబిక అమ్మవారి ఉత్సవమూర్తులను మధ్యాహ్నం ఊరేగింపుగా తీసుకెళ్లారు. మహంకాళి అమ్మవారి ఉత్సవమూర్తులను వైభవంగా ఊరేగించారు. 100 మంది పోతురాజులతో ఐరావతంపై ఊరేగించుకుంటూ తీసుకెళ్లారు. అలాగే 1000 మందికి పైగా అన్నదానం నిర్వహించారు. బోనాలకు పెద్ద ఎత్తున భక్తులు తరలి రావడంతో 600 మందితో పోలీసులు పటిష్ట నిఘా ఏర్పాటు చేశారు. వేడుకల్లో డీజేకి అనుమతి ఇవ్వలేదు. కావాలంటే సౌండ్ బాక్సులు ఏర్పాటు చేసుకోవచ్చని పోలీసులు తెలిపారు. అలాగే 150 సీసీ కెమెరాలతో నిఘా పెట్టారు. లంగరౌస్ చౌరస్తాలో మంత్రులు కొండా సురేఖ, పొన్నం ప్రభాకర్ తో పాటు అమ్మవార్లకు పట్టువస్త్రాలు సమర్పించారు.